మానవ సంబంధాలు మమతానుబంధాలు అడుగంటిపోతున్నాయా? కన్న తండ్రి అంతిమ సంస్కారాలకు కూడా రాలేనంత బిడ్డలు దూరమవుతున్నారా? హర్యానాలోని పోనిపట్లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అదే ప్రశ్నను లేవనెత్తుతోంది. తండ్రి మరణిస్తే ఆయన ముగ్గురు కూతుళ్లు కనీసం చివరి చూపును కూడా రాలేదు. తండ్రి అంత్యక్రియలను వీడియో కాల్లో చూస్తూ పనులను తొందరగా పూర్తి చేయమని చెప్పటం అందరినీ షాక్ కి గురిచేస్తుంది. ఈ సంఘటన ఇప్పుడు సమాజంలో మానవ సంబంధాలపై తీవ్ర చర్చకు దారితీస్తుంది. శివచరణ్ రతన్ గుప్తా ముంబైకి చెందిన ఒక మాజీ వస్త్ర వ్యాపారి. ఆయన ఏడాదిన్నరగా తన భార్య మీనాతో కలిసి సోనిపట్లోని వెస్ట్ రామ్ నగర్ లో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. ఆయన భార్య మీనా గుప్తా కొద్ది రోజుల క్రితమే కన్నుమూశారు. శివచరణ్ గుప్తాకు కుమారులు లేరు, ముగ్గురు కూతుళ్లున్నారు. వారిని ఎంతో కష్టపడి చదివించి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశారు. వారిలో ఇద్దరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. శివచరణ్ గుప్తా దీర్ఘకాల అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గుప్తా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, మరణశయ్యపై ఉన్నాడని ఆయన కూతుళ్లకు వృద్ధాశ్రమం డైరెక్టర్ ఆనంద్ 20 రోజుల ముందే తెలిపారు. అయినా వాళ్లు వివిధ సాకులు చెప్పి తండ్రిని కలవటానికి రాలేదు. తండ్రి మరణించిన తర్వాత కూడా వృద్ధాశ్రమం వారు వసతి ఏర్పాటు చేస్తామని చెప్పినా సమయం లేదంటూ వాళ్లు రాలేదు. ముంబైలో నివసిస్తున్న శివచరణ్ గుప్తా చిన్న కూతురు ప్రియా ఆన్లైన్ లో ఒక ఎన్జిఓను సంప్రదించి అంత్యక్రియల కోసం 5,100 రూపాయలు పంపింది. ఆ తర్వాత వీడియో కాల్లో అంత్యక్రియలను చూసింది. అంతేకాదు, అంత్యక్రియలను తొందరగా ముగించమని, తాము ఇంకా తినలేదని చెప్పిన మాటలు అక్కడి వారిని ఆశ్చర్యపరిచాయి. తండ్రి లేడన్న బాధ ఆమెలో ఏ మాత్రం కనిపించలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చివరకు చితాభస్మం గురించి అడిగితే తర్వాత చూద్దామని సమాధానమిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివచరణ్ గుప్తా పెద్ద కుమార్తె అనిత నేపాల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. మధ్య కూతురు నిషా ఉత్తరప్రదేశ్లోని అంజంగఢ్లో నివసిస్తున్నారు. కన్న తండ్రి చివరి చూపునకు కూడా రాలేని ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇవి ఎక్కడే మానవ సంబంధాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వృద్ధుల సంరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులే లోకంగా జీవించిన బిడ్డలు నేడు కనీసం వారి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోవటం ఆవేదన కలిగిస్తోంది. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన మానవ సంబంధాలు మాత్రం బలహీనపడుతున్నాయనటానికి ఈ సోనిపట్ ఘటనే నిదర్శనం. సమాజంలో వృద్ధుల పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యంపై ప్రభుత్వాలు, పౌర సమాజం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.